హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ చూసుకున్నాం. ఒక మొబైల్ యొక్క మార్కెట్ ప్రైస్ 30,000 రూపీస్, అది 21,000 రూపీస్కి అమ్మబడింది. అయితే డిస్కౌంట్ శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దామన్నా. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ ఇచ్చాడు. 30,000 రూపీస్ ఇచ్చాడు. అయితే ఎంతకు అమ్మబడింది? ఎస్పీ వాల్యూ ఈక్వల్ టు 21,000 రూపీస్ కి అమ్మబడింది. 21,000 రూపీస్ కి అమ్మబడింది. అయితే డిస్కౌంట్ శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు. డిస్కౌంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం. డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసినట్లయితే, ఎస్పీ వాల్యూ తీసేసినట్లయితే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. 30,000 నుంచి 21,000 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 9,000 రూపీస్ మనకి వస్తుంది డిస్కౌంట్. తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? డిస్కౌంట్ శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత? 9,000. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 30,000 ఇంటూ 100. ఈ 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అవుతుంది. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 3 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్, అంటే 30%. డిస్కౌంట్ శాతం ఎంత వచ్చింది? డిస్కౌంట్ శాతం ఈక్వల్ టు 30%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఒక వ్యాపారి వస్తువుని కాస్ట్ ప్రైస్ పై 100% పెంచి మార్కెట్ ప్రైస్ ని పెట్టాడు. ఆపై 25% డిస్కౌంట్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ 800 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ పైన 100% మార్కెట్ ప్రైస్ పెట్టాడంట. అయితే తర్వాత ఏం చేశాడు? 25% డిస్కౌంట్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాసుకోవాలి? కాస్ట్ ప్రైస్ ఎంత అనేది రాసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత? 800 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఏం చేశాడు? మార్కెట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ మీద 100% పెంచాడు. 100% ఈక్వల్ టు ఎంత? కాస్ట్ ప్రైస్ 800 ప్లస్ 100/100 ఇంటూ 800. అప్పుడు ఈ 100కి 100కి క్యాన్సిల్ అవుతుంది. 800 ప్లస్ 800 ఎంత వచ్చింది మనకి? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి మనం డిస్కౌంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి? డిస్కౌంట్ ఏ విధంగా వస్తుంది? మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసినట్లయితే ఇక్కడ 25% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? డిస్కౌంట్ ఈక్వల్ టు 25%. డిస్కౌంట్ 25% ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కోవాలి. డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. డైరెక్ట్ గా రాస్తున్నాను వాల్యూ. ఫార్ములా ఇక్కడ రాస్తా.
డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. ఇది మనకి ఫార్ములా, డిస్కౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇక్కడ డిస్కౌంట్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, డిస్కౌంట్ ఈక్వల్ టు 25/100 ఇంటూ మార్కెట్. ఈ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 25 ఇంటూ 16 అంటే 16 5 ఎంత, 80. 32 అంటే 400 రూపీస్ మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. 400 రూపీస్ డిస్కౌంట్. ఇప్పుడు మనకి ఎస్పీ ఈక్వల్ టు ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1600లో నుంచి 400 తీసేస్తే ఎంత వచ్చింది మనకి, 1200 రూపీస్ మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది. ఎస్పీ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 1200 రూపీస్. ఒకసారి చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ ఏం చేశాడు, కాస్ట్ ప్రైస్ మీద 100% పెంచాడు. అప్పుడు ఏం చేయాలి, మార్కెట్ ప్రైస్ మీద 100% పెంచాడు. కాస్ట్ ప్రైస్ మీద 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్, 100/100 ఇంటూ 800. అప్పుడు 800 ప్లస్ 800 1600 అవుతుంది. డిస్కౌంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. 25/100 ఇంటూ 1600 ఎంత వచ్చింది, 400 రూపీస్ వచ్చింది. ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది. ఎస్పీ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 1200 రూపీస్ మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది.